సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి నమాట్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలో కొడదాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ దసరా పండక్కి తన రేంజ్ లో సందడి చేస్తాను అంటూ బ్రూస్లీ సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చాడు. రామ్ చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో తొలిసారి నటించాడు అన్న అంచనాలు ఓ పక్క అయితే, మరో పక్క మెగాస్టార్ చిరంజీవి సరికొత్తగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్నది విపరీతంగా ప్రేక్షకులందరూ ఈ సినిమా మీద ఆసక్తి పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. మెగా పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేస్తూ మెగాస్టార్ రీ ఎంట్రీని తనివి తీరా ఆస్వాదించాలని డిసైడ్ అయింది సినిమా లోకం. ఆ పైన పనిలో పనిగా బ్రూస్లీకి బ్లాక్ బాస్టర్ కూడా కట్టబెట్టేయాలని మెగా అభిమానులు బాగా ఉత్సాహపడటం కనిపించింది. మరి మెగా అభిమానులు ఆశపడుతున్న బ్లాక్ బాస్టర్ ఇవ్వటంలో శ్రీనువైట్ల ఎంతవరకు సఫలమయ్యారో మన సమీక్షలో చూద్దాం. బ్రూస్లీ కథ విషయానికి వస్తే కార్తీక్ చాలా మంచి కుర్రాడు. కావాలని పట్టుబడితే కలెక్టర్ అవ్వగలిగే తెలివితేటలు కూడా ఉన్నాయి. కానీ మధ్యతరగతి జీవితంలోని పరిమితులు అతన్ని కాంప్రమైజ్ అయ్యేట్టు చేస్తాయి. ఆపై చిన్న వయసులోనే కుటుంబానికి అండగా ఉండడం కోసం సినిమాల్లో స్టంట్ మాస్టర్ గా వృత్తి ప్రారంభిస్తాడు. అందులో మంచి పేరు సంపాదించుకుంటాడు. ఆ క్రమంలో అతని జీవితంలోకి ప్రవేశించిన రియా మూలంగా కొంతమంది దృష్టిలో కార్తీక్ పోలీస్ అవుతాడు. దాని మూలంగా కొన్ని సమస్యలు మొదలవుతాయి. ఆ సమస్యలోని కొన్ని సెక్షన్లు తన అక్క జీవితంతో ముడిపడి ఉంటాయి. ఆ విషయాన్ని గ్రహించిన కార్తీక్ తన బుద్ధి భుజబలాలతో ఆ సమస్యల్ని ఎలా రూపుమాపాడు అన్నది ఈ సినిమా మిగిలిన కథ. బ్రూస్లీ విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా గురించి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేయచ్చు. అదేమిటి అంటే ఇది మెగా అభిమానుల పండగ సినిమా. ఎందుకో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 8 సంవత్సరాల తర్వాత మెగాస్టార్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ రీ ఎంట్రీ సింపుల్ గా అదిరిపోయిందంతే. ఎంతలా అదిరింది అంటే ఈ బ్రూస్లీ సినిమా మొత్తానికి కూడా మేజర్ హైలైట్ మెగాస్టార్ పోషించిన ప్రత్యేక పాత్రే అని చెప్పుకునేంతలా నిజంగా వాట్ అన్ ఎంట్రీ. అసలు కొన్ని అంశాలకి అనుబంధం అలా ఉంటుంది. మెగాస్టార్ కి బిగ్ స్క్రీన్ కి లాగా అంత పెద్ద స్క్రీన్ మీద ఆ కట్అవుట్ ని చూస్తా ఉంటుంటే ఏం చెప్తాంలే ఆనందం. సింపుల్ గా ఎంట్రీ ఇచ్చి తన మార్క్ స్టైల్ తోను మేనరిజం తోను అభిమానులకి పిచ్చెక్కించి వదిలిపెట్టేశారు. మెగాస్టార్ పోర్షన్ ని బాగా డిజైన్ చేశారు. అభిమానులు ఆనందపడేలా బ్రహ్మాండంగా పిక్చరైజ్ చేశారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే మెగాస్టార్ పోర్షన్ కథలో భాగం అయితే కాదు, కావాలనే పెట్టారు. కానీ ఇప్పుడు అదే ఈ సినిమాని మహా గొప్పగా సేవ్ చేసేసింది. మెగాస్టార్ తర్వాత బ్రూస్లీ సినిమాలో హైలైట్ ఏమిటి అంటే రామ్ చరణ్. ముఖ్యంగా రామ్ చరణ్ డాన్స్లు ఫైట్లు సూపర్బ్ గా ఉన్నాయి. దాదాపు అన్ని పాటల్ని ఫైట్స్ ని ఫెంటాస్టిక్ గా ప్రోగ్రామ్ చేశారు. అవి బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా రామ్ చరణ్ డాన్సులు మాత్రం అభిమానులతో థియేటర్ లో చిందు లేపిస్తాయి. అన్ని పాటల్లోనూ ఈజ్ తో స్టెప్ లేస్తూ ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేశాడులే. బేసిక్ గా రన్ పాటలోను మెగామీటర్ పాటలోను మెగా పవర్ స్టార్ వేసిన స్టెప్లు షేక్ ఆడించాయంతే. అలానే ఫైట్స్ విషయానికి సంబంధించి కూడా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. అనెల్లర్స్ విజయ్ మాస్టర్ చాలా చక్కగా కంపోజ్ చేశారు యాక్షన్ సీక్వెన్సుల్ని. ఫైట్స్ అన్నిటిలో కూడా రామ్ చరణ్ ఈజ్ బాగా ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ మెగా పవర్ స్టార్ తర్వాత బ్రూస్లీ సినిమాకి సంబంధించి హైలైట్ గా మాట్లాడుకోవాల్సింది టెక్నికల్ ఆస్పెక్ట్స్ ని. ముఖ్యంగా మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా అందంగా చూపెట్టింది సినిమాని. తమన్ పాటలు, అలాగే బ్యాక్ స్కోర్, ఎంఆర్ వర్మ ఎడిటింగ్, నారాయణ రెడ్డి గారి ఆర్ట్ వర్క్ అన్ని కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. డివివి దానయ్య ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెగా రేంజ్ లోనే ఉన్నాయి. డివైడ్ చేసి చూసుకుంటే ఇప్పుడు వరకు చెప్పుకున్నాయన్ని సినిమాకి ప్లస్ లు. ఇక మైనస్ ల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ బ్రూస్లీ సినిమాలో మెగాస్టార్ మ్యాజిక్ ఉంది, కలిసి వచ్చేసింది. మెగా పవర్ స్టార్ మ్యాజిక్ ఉంది, ఎరగదీశాడు డాన్స్లు ఫైట్లు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ మ్యాజిక్ ఉంది, చాలా బాగుంది. కానీ ఈ సినిమాలో కంపల్సరీ ఉండాల్సిన కొన్ని అసలైన విషయాలు మాత్రం మిస్ అయ్యాయి. అదేంటి అంటే శ్రీనువైట్ల మ్యాజిక్ కనిపించలేదు, కోన వెంకట్ మ్యాజిక్ కనిపించలేదు, గోపి మోహన్ మ్యాజిక్ కనిపించలేదు. బ్రూస్లీ సినిమాలో చాలా సింపుల్ గా ఉన్న కథా కథనాలను చూస్తుంటే బాధే కలుగుద్ది. దర్శకుడు శ్రీనువైట్ల విషయం లేని కథా కథనాలను పెట్టుకుని రామ్ చరణ్ డాన్స్లు ఫైట్లతోనూ మెగాస్టార్ తోనూ కవర్ చేసి కానిచ్చేశారు అలాగే సినిమాని. శ్రీనువైట్ల గారికి, కోన వెంకట్, గోపి మోహన్ గారికి ఇండస్ట్రీలో వాల్యూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అందరిలా ఆలోచించరు, అందరిలా సినిమాలు చేయరు, కొత్తగా ఏదో చెప్తారు, విపరీతంగా నవ్విస్తారు అని. కానీ బ్రూస్లీ సినిమాలో మ్యాటర్ ని చూస్తా ఉంటుంటే వాళ్ళకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ సినిమా కోసం అని అనిపించక మానదు. ఈ మాత్రం కథా కథనాల్ని మామూలు రైటర్ కూడా రాసి పడేస్తాడు. ఏంటి వీళ్ళ గొప్ప అన్న ప్రశ్న తప్పకుండా ఎదురవుద్ది. శ్రీనువైట్ల సినిమా అంటేనే స్పెషాలిటీ ఎంటర్టైన్మెంట్. ఎంత సీరియస్ పాయింట్ కథలో ఉన్నప్పటికీ దానికి కామెడీని జోడించి మ్యాజిక్ చేయటం శ్రీనువైట్ల స్టైల్. ఆ స్టైల్ ని ఆయన పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. బ్రూస్లీ సినిమాకి సంబంధించి కామెడీకి బోల్డంత అన్యాయం చేశారు. సినిమా మొత్తంలో కూడా సరిగ్గా పేలిన ఒక్క కామెడీ సీన్ లేదు. బ్రహ్మానందం గారితో ఏదో ట్రై చేశారు కానీ అది ఎక్కలేదు. అసలు ఏమాత్రం సరిపోలేదు. కొత్తగా ట్రై చేస్తున్నాం అని చాలా రెగ్యులర్ గా ట్రై చేశారు బ్రూస్లీ సినిమాకి సంబంధించిన స్క్రీన్ ప్లే ని. రెగ్యులర్ అయినప్పటికీ సినిమా ఫస్ట్ హాఫ్ కొంత ఎంటర్టైనింగ్ గా ఉంది. హీరో క్యారెక్టర్ కు ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంట్ ని చూపించిన విధానం, హీరోయిన్ తో అతని లవ్ ట్రాక్, సాంగ్స్, ఫైట్స్ అన్ని కూడా చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. అలాగే చివరి వరకు సాగితే పెద్ద అబ్జెక్షన్స్ ఉండేవి కావు.
రావు, కానీ సెకండ్ హాఫ్ కంప్లీట్ గా డల్ ఉంటుంది. ప్రాపర్ గా డిజైన్ చేసుకోలేదు. నిజంగా చెప్పాలి అంటే చివర్లో మెగాస్టార్ గారి కొసమెరుపు లేకపోతే సినిమా అయిపోయేది. ఇంటర్వెల్ తర్వాత నెమ్మదిగా పాతాళానికి వెళ్ళిపోయిన సినిమాని ఒక్కసారిగా ఆకాశంలో తీసుకెళ్లి పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఎలా చూసుకున్నా సరే బ్రూస్లీ సినిమాకి సంబంధించిన క్రెడిట్ మొత్తం కూడా మెగాస్టార్ కి, రామ్ చరణ్ కి దక్కుతుంది. శ్రీను ఇట్లా తన మార్క్ నైతే ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలి అని సేఫ్ గేమ్ ఆడారు. ఆ ప్రాసెస్ లో మెగా ఇమేజ్ ని జాగ్రత్తగా వాడుకున్నారు అంతే. నటీనటుల అభినయం విషయానికి వస్తే మెగాస్టార్, మెగా పవర్ స్టార్ గురించి ఇందాకనే మాట్లాడేసుకున్నాం. ఇద్దరు రాక్ చేసేశారు. రకుల్ ప్రీత్ అట్రాక్టివ్ గా కనిపించింది, ఆకట్టుకునేలాగా నటించింది కూడాను. విలన్ గా కనిపించిన అరుణ్ విజయ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేదు. ఆయన్నే కాదు, నదియా, కృతి కర్బంద సహా చాలా మంది ఆర్టిస్టుల్ని అలంకారానికి వాడుకున్నారు. సుజుకిగా బ్రహ్మానందం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సప్తగిరి పర్వాలేదు అనిపించాడు. ముఖేష్ ఋషి, సంపత్ రాజ్ సహా మిగతా నటీనటులందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ బ్రూస్లీ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే రామ్ చరణ్ కోసమో, మెగాస్టార్ రీ ఎంట్రీ కోసం అయితే ఈ సినిమాని బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు. అవి కాకుండా కథ, కథనం, కామెడీ ఇలాంటి విషయాలు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నిరాశపడతారు. ఇది బ్రూస్లీ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బెన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.